తర్వాత ఇప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్డు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 120 ఫీట్ ఉంది. దాని ప్రకారం 120 ఫీట్ కాబట్టి మనము హిందూ కాలేజీ జంక్షన్ నుంచి అటు లార్జ్ సెంటర్ కూడా రోడ్ వైండింగ్కి తీసుకోబోతున్నాం. రోడ్ వైండింగ్ అనేది ప్రపోజల్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేటప్పటికి ఒక చోట అంటే మినిమం 80 అట్లనే 105 వరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్లు వెళ్తూ ఉన్నది. దీంట్లో మనకి రోడ్ లెంగ్త్ ఆఫ్ రోడ్ అంటే రోడ్ వైండింగ్ పోర్షన్ 1.60 కిలోమీటర్ల వరకు మనము చేయబోతున్నాము. అట్లనే దీంట్లో వచ్చేటప్పటికి 191 స్ట్రక్చర్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి. అంటే 191 ఓనర్షిప్ ఉన్నటువంటి 134 స్ట్రక్చర్స్ దీనిలో కవర్ అవుతున్నాయి. దీనిలో కూడా స్టేట్ గవర్నమెంట్ 7 మెంబర్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ 6, మిషనరీ స్ట్రక్చర్స్ మిషనరీ ప్రాపర్టీస్ 14, రిలీజియస్ స్ట్రక్చర్స్ 2, ప్రైవేట్ స్ట్రక్చర్స్ 105. టోటల్గా 134 స్ట్రక్చర్స్కి 191 ఓనర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్టీ హోల్డర్స్ ఉన్నారు. దీంట్లో మనకి 36 ఇనిషియల్గా మనకు కన్సెంట్ ఇచ్చారు. ఇంకొక 6 కోర్టు కేసులు ఎవరైతే ఆల్రెడీ కోర్టు కేసెస్కి కోర్టులు అప్రోచ్ అయ్యారో వాళ్ళకు కూడా 6 కన్సెంట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 42కి కన్సెంట్ తీసుకోవడం జరిగింది. సో ఈ రోడ్డు వైండింగ్ సంబంధించి మనకు ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవటం, అప్రూవ్ తీసుకోవడం జరిగింది. సో వీళ్ళకి ఎవరైతే నష్టపోతున్నారో స్ట్రక్చర్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ కాంపెన్సేషన్ అనేది జిఎంసి జనరల్ ఫండ్ నుంచి పే చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈరోజు మనం ఒక 21 మందికి ఫస్ట్ స్పెల్లో దాదాపు 70 లక్షల వరకు అమౌంట్ ఈరోజు వచ్చినటువంటి అతిథులు చేతి మీదకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే టీడీఆర్ బాండ్స్ ఎవరైతే ల్యాండ్ పోతుందో వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్స్ అప్లై చేయించి వితిన్ 45 డేస్ మేము మ్యాక్సిమం టార్గెట్గా పెట్టుకున్నాం సార్. ఆ 45 డేస్ లోపు వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్స్ ఎవరైతే కన్సెంట్ ఇచ్చారో వాళ్ళకు కూడా టీడీఆర్ బాండ్స్ ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే కొంతమంది ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి అని చెప్పేసి ఇష్యూ ఆఫ్ టీడీఆర్ బాండ్స్ కాంపెన్సేషన్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ బదులు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ద్వారా మా ప్రాపర్టీస్ తీసుకోండి ఒక 45 మంది కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. కోర్టులు కూడా ఒకవేళ వాళ్ళ చట్ట ప్రకారం ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి, డ్యూ ప్రాసెస్ కూడా ఫాలో అయ్యని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. సో దాని మీదట ఈ 45 మంది ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ కౌన్సిల్ హాల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సార్. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వెళితే అట్లా టీడీఆర్ బాండ్స్ ద్వారా వెళ్తే ఉన్నటువంటి ప్లస్ మైనస్ అన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్డ్గా 2 అవర్స్ పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళల్లో నుంచి ఒక 6 మనకి ఇప్పటివరకు కన్సెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ ఇచ్చి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇస్తే ఆ ప్రాసెస్ చాలా క్విక్గా జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశించారు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 2.5 రేషియోకి వెళ్ళారు. 2.5 అర్బన్లో రాదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే విల్ కమ్ ఫార్వర్డ్. ఇంకా కొంతమంది కొంత సందిగ్ధంలో ఉన్నారు, వాళ్ళని కూడా మేము కన్విన్స్ చేసి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఈరోజు 21 మంది ఏదైతే మనకి టైటిల్ 100% కరెక్ట్గా ఉండి ప్రూవ్ చేసుకోగలిగారో వాళ్ళకి 21 మందికి 70 లక్షల వరకు మనం ఈరోజు వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. రిమైనింగ్ కూడా కొంచెం టైటిల్ డిస్ప్యూట్స్ చిన్న లిటిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళందరికీ కూడా ఒక హీరింగ్ కండక్ట్ చేసి మనకి ఏదైతే కన్సెంట్ ఇచ్చారో మిగిలిన వాళ్ళకు ఒక హీరింగ్ కండక్ట్ చేసి వాళ్ళది కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ తీసుకున్న 21 మందికి
ఆ 21 మందిలో ఆల్రెడీ మనం కొన్ని డిమాలిషన్ కూడా స్టార్ట్ చేసాం. అట్లాగే ఈ రేపటి నుంచి మిగతా రిమైనింగ్ ప్రాపర్టీస్ పర్టికులర్గా అటు ఆరెండల్పేట బ్రాడీపేట వైపు ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కూడా డిమాలిషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతుంది. సరే, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్. దీంట్లో గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి పర్టికులర్గా జీజీహెచ్, తర్వాత ఉమెన్ కాలేజీ, ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ వీటికి మనము జిఎంసీ నుంచి వాళ్ళకి ఏంటంటే కాంపెన్సేషన్ ఏం పే చేయ కాబట్టి వీటికి జిఎంసీ ప్రాపర్టీస్, జిఎంసీ నిధుల నుంచి వాళ్ళకి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా గోయింగ్ ఆన్ సార్. అట్లానే రిమూవ్ చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేంత వరకు కూడా చేయట్లేదు. అట్లాగే ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ పోర్షన్ 1.6 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డ్రైన్స్ కూడా మనము జనరల్ ఫండ్స్ నుంచి ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ కూడా కమిన్స్ అయ్యాయి. అట్లాగే మనకి కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు నేను చెప్పినట్లు అది వర్క్స్ కమిన్స్ అని. తర్వాత దీన్ని గౌరవ కలెక్టర్ గారు రీసెంట్గా కూడా కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇది ప్రతిదానికి కూడా అంటే ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకున్నామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే సిపిడిసిఎల్ కానీ లేకపోతే కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యూటిలిటీస్ ఎట్లా షిఫ్ట్ చేసుకుంటారు కూడా యాక్షన్ దాంట్లో కూడా రమ్మని చెప్పడం జరిగింది. మేబీ మేము పిఎం గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత దీన్ని కూడా రివ్యూ చేసుకుని యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.